12A రైల్వే కాలనీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 5 నిమిషాలు. హారర్ థ్రిల్లర్, యూఏ 16+ సర్టిఫికేటు. 21 నవంబర్ 2025 శుక్రవారం రోజు, అంటే ఈరోజు చాలా సినిమాల మధ్యన విడుదలైంది. గత 3 వారాల నుంచి పరిశీలిస్తుంటే చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ వారం కూడా దాదాపు 10-12 సినిమాలు వచ్చాయి. పోయిన వారము 15 సినిమాలు, అంతకుముందు 20 సినిమాలు, అంటే వేరే భాషా సినిమాలు రిలీజ్తో కలిపి దాదాపు 20 ఈ దాంట్లో కూడా దాదాపు అట్లా 60 సినిమాలు ఈ 3 వారాల్లో విడుదలైనవి. కొదమసింహం రిలీజు, ఆవార రేపు రిలీజు, ఇలాంటి సినిమాల మధ్యన చాలా సినిమాల మధ్యన ఈ 12A రైల్వే కాలనీ కొంచెం పెద్ద సినిమాగా రిలీజ్ అయింది. అంటే కొంచెం అల్లరి నరేష్ లాంటి యాక్టర్ ఉన్నాడు కాబట్టి. సో వెన్ ఈజీ గోయింగ్ కార్తిక్ ఫెయిల్స్ హెడ్ ఓవర్ హీల్స్ ఫర్ హిస్ చార్మింగ్ నేబర్, he thinks love is simple, but the closer he gets, the more tangled his world becomes, full of hidden truths, shocking lies and unexpected twists. యాక్చువల్లీ ఈ కథ కార్తిక్ అనేటువంటి ఒక ప్రేమికుడు కథ. ఆ ప్రేమికుడు పాత్రని అల్లరి నరేష్ ఒక విభిన్నమైన పాత్రను పోషించాడు. అతను నాందిలో ఈవెన్ అతను నగ్నంగా నటించడానికి కూడా వెనకాడలేదు. ఆ సినిమా ఆయన ఒక డిఫరెంట్, ఆ కెరీర్లో డిఫరెంట్ సినిమాగా మిగిలింది. మరి అందులో మన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తోడ్పడ్డా అల్లరి నరేష్కి మంచి పేరు వచ్చింది ఆ నాంది సినిమాకి. ఆ తర్వాత ఉగ్రం కూడా చేశాడు. ఉగ్రం కమర్షియల్గా ఫెయిల్ అయినా హీరోగా మాత్రం అతను నటనను ఎన్నదగిన నటనను చూపించాడు. ఆ తర్వాత వచ్చిన 2 సినిమాలు కూడా పర్వాలేదు అనిపించిన, అంటే ఆర్థికంగా ఇది కాకుండా పర్ఫార్మెన్స్ పరంగా అల్లరి నరేష్కి మంచి పేరు తీసుకొచ్చాయి. అంతకుముందు విశాఖ ఎక్స్ప్రెస్ అనే సినిమాలో రాజీవ్ కనకాల సరసన విలన్గా నటించిన ఇతను కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది మాత్రం ఒక మెచ్చుకోదగ్గ విషయమే. సో ఈ సినిమాకి డిఫరెంట్గా ప్రయత్నం చేశాడు. సో దీంట్లో ఏం లత్కోరు లవ్ స్టోరీ అనేది అంటూ ఒక హీరో ఫ్రెండ్ అంటాడు. అట్లాగే లత్కోరు లవ్ స్టోరీ లాగానే ఉంటుంది కథ. సో ఇందులో మెయిన్ క్యాస్ట్ వచ్చి కార్తిక్ పాత్రలో అల్లరి నరేష్, ఆరాధన పాత్రలో డాక్టర్ కామాక్షి భాస్కర్ల, తెలుగు అమ్మాయి. తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాయి కుమార్ పెద్దిపుడ్డి, తర్వాత డైలాగ్ కింగ్ సాయి కుమార్ అనమాట. అట్లాగే వివాహర్ష ఫ్రెండ్గా, అట్లాగే గెటప్ సీన్ ఇంకో ఫ్రెండ్గా, జీవన్ కుమారు టిల్లు అన్న పాత్రలో, ఆ తర్వాత గగన్ విహారీ ఇంకొక ఇంపార్టెంట్ పాత్రలో, అతను జీవన్ సహచరుడుగా అతను చచ్చిపోయే పాత్ర, అతను చనిపోయినందుకు ఇతను పగ తీర్చుకునే పాత్ర జీవన్ది. జీవన్ అంటే జాతిరత్నాలు జీవన్. అనీష్ కురివెల్లా ఒక కెరీర్లో డిఫరెంట్ పాత్రను పోషించాడు. హీరోయిన్ భర్త అని ట్విస్ట్ ఇచ్చాడు మనకి. మధుమన్ ఏమో హీరోయిన్ తల్లిగా చేసింది. నాని కాసరగడ్డ డైరెక్షన్ చేసినటువంటి సినిమాకి శ్రీనివాస చిట్టూరి నిర్మాత కాగా, అనిల్ విశ్వనాథ్ రైటరు. అనిల్ విశ్వనాథ్ వర్క్ అని చెప్పి లాస్ట్లో కూడా స్పెషల్గా ఇచ్చాడు. భీమ్స్ సీరియల్లో మ్యూజిక్ బాగా ఆకట్టుకునే విధంగా పాటలు పెట్టాడు, మంచి ఊప్ పాటలు పెట్టాడు. కుషిందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు యాడెడ్ అడ్వాంటేజ్ కాగా, ఇక ఈ సినిమాలో అనీష్ కురివెల్లా పాత్ర పేరు డాక్టర్ జయరాజ్. డాక్టర్ జయరాజ్ షిండే. అయితే షిండే హాస్పిటల్ ముంబై అని చెప్పి మనకు చూపించి న్యూ ఏజ్ హాస్పిటల్ అని హాస్పిటల్ పేరు చూపిస్తారు. ఇక్కడ న్యూ ఏజ్ హాస్పిటల్ అనే రాయొచ్చు క్యాప్షన్లో. ఎందుకు మరి షిండే హాస్పిటల్ అని రాసినప్పుడు షిండే హాస్పిటల్ బోర్డు పెట్టాలి కదా. ఇలాంటి చిన్న చూసుకోరు వీళ్ళు. సో అది. ఇంకా తర్వాత టిల్లు అన్న దగ్గర కార్యకర్తలుగా ఉన్నటువంటి అల్లరి నరేష్ వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ హారర్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఆర్జీవి జిందాబాద్ అంటూ హారర్ సినిమాలు చూస్తున్నటువంటి వీళ్ళకి అక్కడ మంత్రాల మల్లేష్ అనేటువంటి యూట్యూబరు అందులో కొన్ని విశేషాలు దయాల గురించి చెప్తాడు. అయిపోయిన తర్వాత ఒక మంచి ఫిజిక్, మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి అమ్మాయి పక్కింట్లో కనబడితే ఆ అమ్మాయిని ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తాడు హీరో. ఆ అమ్మాయి ఇప్పుడు మన కథానాయకి ఇందాక చెప్పుకున్న కాసర్ల. ఆమె మంచి పర్ఫార్మెన్స్తో పాటు మంచి ఫిజిక్, ఒక స్పోర్ట్స్ మ్యాన్స్కు ఉన్నటువంటి ఫిజిక్తో అల్లరించింది ఆ అమ్మాయి. అల్లరించింది ఎందుకంటే మంచి, అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఫిట్నెస్ ఉంది ఆమెకి, ఫిజికల్ ఫిట్నెస్. సో అల్లరి నరేష్తో పాటు డాక్టర్ కామాక్షి భాస్కర్ల మంచి పాత్రను పోషించింది. గెటప్ సీనుతో పాటు సద్దాము, జీవన్ కుమారు, గగన్ విహారీ, అనీష్ కురివెల్లా, ఇందాకే చెప్పాను పేర్లు, మధుమనితో పాటు ఈ సినిమాకి మెయిన్ అడ్వాంటేజ్ అయింది ఎవరే అంటే మ్యూజిక్. భీమ్స్ సీరియల్లో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ ఏంటంటే 3/5. ఇది కుందన్ పాగ్లో తర్వాత రైల్వే కాలనీ వరంగల్లో జరిగిన 2 యథార్థ గాథల ఆధారంగా వాటి యొక్క రివ్యూ కూడా ఇచ్చారు. అంతకుముందు నా మిత్రుడు ఒక ఆయన పిఎన్వి ప్రసాద్ అనే మిత్రుడు ఫస్ట్ సినిమా తీస్తున్నప్పుడు ఈ కథాంశం మీద సినిమా తీయమని చెప్పి ఎన్నోసార్లు పోరాడాడు. దాని మీద మేము ఎన్నో లైన్లు అనుకున్నాము. కానీ ఇవాళ ఇది అల్లరి నరేష్ లాంటి ఒక ప్రముఖ నటుడితోటి ఈ సినిమా రావడము బాగా అనిపించింది. నాకైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మేము అనుకున్న సబ్జెక్ట్ ఇది.
అది కుందన్ బాగ్లో ఇద్దరు తల్లి కూతురు చనిపోయింది. చాలా రోజుల తర్వాత ఎవరు చూడలేదు, అక్కడ దొంగలు పోయి కూడా భయపడిపోయారు. సో అటువంటి జరిగినటువంటి ఇది చేసినారు. అయితే దీనికి సాయి కుమార్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈమె ప్రేమించినటువంటి అమ్మాయిని చూసేసరికి ఆమె దయ్యమని ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత 12A రైల్వే కాలనీ ఎండింగ్ వచ్చేసి 13B రైల్వే కాలనీ సెకండ్ పార్ట్కు లీడ్ ఇచ్చారు. ఇప్పుడు రెగ్యులర్గా అన్నిటికీ లీడ్స్ ఇస్తుంటారు కదా, ఆ రకంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు అని చెప్పి లాస్ట్కి సాయి కుమార్తో ఒక డైలాగ్ చెప్పించారు. సో మొత్తానికి హర్షవర్ధన్ పాత్ర చెప్పేటువంటి కుందన్ బాగ్ విశేషాలు అవన్నీ మంత్రాల మల్లేశ్వరి చెప్పేది 2002లో కుందన్ బాగ్లో జరిగినటువంటి కథ. ఆరాధన అనేటువంటి అమ్మాయి ఆమె చనిపోయిందని చెప్పి తెలుసుకున్న తర్వాత లవరు అందరికీ ఒక కల పడుతుంది, ఒక చిన్న పాపను రక్షించినట్టు, హిమాలయాల్లో అన్నీ మూసుకుపోతున్నట్టు, మీదికి వచ్చేస్తున్నట్టు ఆమెను రక్షిస్తున్నట్టు, లారీ ముందు పడుతున్నటువంటి అమ్మాయిని రక్షించి తన ప్రాణాలు కోల్పోతాడు హీరో. సో ఈ చేజింగ్కు ముందు లవ్ స్టోరీ చూపించారు, ఆ లవ్ స్టోరీ తర్వాత ఈ సస్పెన్స్ చూపించారు. బాగా స్క్రీన్ ప్లే, బాగా మంచి స్క్రీన్ ప్లేలో బాగా ఆకట్టుకునే విధంగా కార్తీక్ పాత్రలో అల్లరి నరేష్ నటన ఆకట్టుకుంటుంది. ఆరాధన పాత్రలో ఈ డాక్టర్ గారి పాత్ర, ఈ అమ్మాయి హీరోయిన్ డాక్టర్ కామాక్షి భాస్కర్లా చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. వివా హర్ష ఎప్పటిలాగానే మంచి ఇది చేశాడు. అయితే ఇందులో బాల్స్ అమ్మాయిలు ఆడుతున్నప్పుడు అరే ఆ చిన్న చిన్న బాల్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ పెద్ద బాల్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి తనాల మీద కామెంట్ ఒకటి పెట్టాడు. ఆ తర్వాత నీ బాల్స్కి ఏమైనా తగిలి అని పిచ్చల మీద కామెంట్ ఒకటి పెట్టాడు, నీ బాల్స్కి ఏమైనా తగిలాయి అని చెప్పేసి. తర్వాత ఇతనేమో ఆ అమ్మాయి క్రిస్టియన్ కాబట్టి ఆమె చర్చికి వెళ్తుంటే ఆ బిడ్డను నాకు అందించు, మా బిడ్డను మీకు అందిస్తామని చెప్పి అల్లరి నరేష్తో బిడ్డల మీద, అంటే వాళ్ళు బిడ్డ అంటారు కాబట్టి క్రిస్టియన్స్, ఆ డైలాగ్ మీద ఒక మంచి ఇది ఇచ్చాడు. సో కార్తీక్